హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం సూపర్ క్రిస్పీగా కేఎఫ్సి స్టైల్లో ఫ్రైడ్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ రెసిపీ కోసం నేను 1/2 kg వరకు చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకున్నాను. పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, ఈ మొత్తాన్ని వేసుకొని 1/2 చెక్క వరకు నిమ్మరసం పిండుకోవాలి. మీకు కావాలంటే చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 అవర్ పాటు మ్యాగ్నేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 or 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అండ్ 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1 పించ్ సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కావాలంటే పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కార్న్ఫ్లేక్స్ని కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని కార్న్ఫ్లోర్ వాటర్లో డిప్ చేసుకొని అలాగే కార్న్ఫ్లేక్స్లో కూడా ఇలా డిప్ చేసుకోవాలి. వీటిని ఇలా బాగా డిప్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కాక ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత తీసివేసుకోవాలి. అంతే అండి, టేస్టీ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ రెసిపీ రెడీ అయింది. చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీటిని టమోటా కెచప్తో లేదా మైనీస్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.